ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనం బాట పేరిట నియోజకవర్గాలను తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను ఆమె తెర మీదకి తీసుకొస్తూ అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వనపర్తి జిల్లాలో వనపర్తి నియోజకవర్గంలో తాను జనం బాట కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. నీళ్ల నిరంజన్ అని ఆయన పిలిపించుకోవడమే తప్ప ఒక్క చుక్క నీళ్ళు ఇచ్చింది లేదు అన్నట్లు ఆమె మాట్లాడారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తనను చేసినందుకు రైతులను నిండా ముంచారు, రైతుల వెన్నుపూస విరగొట్టారు, రైతుల రక్తం తాగారు అని చెప్పేసి ఆమె తీవ్రమైన విమర్శలు అయితే చేశారు. అంతేకాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలు లేచిపోతాయి అన్నట్టు ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. కవిత మాట్లాడిన తర్వాత నిరంజన్ రెడ్డి సైతం ప్రెస్ మీట్ నిర్వహించి అదే స్థాయిలో అంతకే మాత్రం తగ్గకుండా కవితపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కవిత చేస్తున్న ప్రతి విషయాన్ని ఆయన క్షుణ్ణంగా పూసగుచ్చినట్టు చెబుతూ తెలంగాణ సమాజానికి కవిత చేస్తున్న ఇది అంతా ఎందుకోసం చేస్తున్నాదో అన్న విషయాన్ని, ఎవరి కోసం ఎవరిని కాకపట్టడానికి చేస్తుందా అన్న విషయం అందరికీ తెలుసు అన్నట్టు ఆయన మాట్లాడారు. అంతేకాకుండా తాను నీళ్ల మంత్రి కాదు, తాను నీళ్ల మంత్రి అని ఎవరు ప్రజలు తనను పిలిపించుకోవాలని తను ఏమాత్రము ఆ తాపత్రయపడలేదు. కానీ తనను మాత్రం లిక్కర్ రాణి అని అందరూ పిలుస్తున్నట్టు కూడా చాలా ఘాటుగా ఆయన విమర్శించారు. అంతేకాకుండా కేవలం కేసీఆర్ కూతురు కాబట్టే కవితకి గౌరవం, లేదంటే అసలు ఇంత గౌరవం ఉండేది కాదు. ఇప్పటికైనా కవిత తన మాటలను, తన పరిస్థితులను అర్థం చేసుకొని మెలిగితే బాగుంటుంది తప్ప ఇంతకింతకు పెట్టరేగిపోతా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరన్నట్టు కూడా చాలా తీవ్రమైన విమర్శలు అయితే చేశారు. అంతేకాకుండా కవిత అహంకారం వల్లనే, కవిత చర్యల వల్లనే కేసీఆర్ ఓడిపోయాడనేది కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తాను లిక్కర్ కేసులో తాను జైలుకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంత క్షీణించిందో తాను స్వయంగా చెప్పుకొచ్చారు. ఇంకా కేసీఆర్ పేరును తాము కాపాడుతుంటే కేసీఆర్ కూతురుగా తాను కేసీఆర్ను మానసికంగా వేధిస్తుందన్నట్టు ఆయన మాట్లాడారు. అంతేకాకుండా తను ప్రతి విషయాన్ని కూడా ఇక ఎక్కడ తగ్గేది లేదు అన్నట్టయితే నిరంజన్ రెడ్డి అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవితను అడుగడుగున ఎండగట్టాడు. ముఖ్యంగా కవితకు అసలు ఎలాంటి అర్హత లేకుండానే తెలంగాణ సమాజంలో ఒక ఎమ్మెల్సీగా, ఎంపీగా తనకు అవకాశం ఇచ్చినంటే కేవలం కేసీఆర్ ముఖం చూసే తప్ప తనకు అసలు అంత క్రెడిబిలిటీ లేదు అన్నట్లు కూడా తను తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా అసలు కవితను చాలా గౌరవించామని, కవితను ఎంతో గౌరవిస్తేనే ఆమె స్థాయిలో ఉన్నదని, లేదు అంటే అసలు కవితకి స్థాయి లేదన్నట్టు కూడా ఆయన విమర్శించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కవిత ఏ విధంగా కారణం కూడా ఆయన పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు. అయితే లిక్కర్ కేసులో తాను జైల్లో ఉన్నప్పుడు, ఎన్నికల ప్రచారంలో తాను తిరిగినప్పుడు కొన్ని తాండాలలో లంబాడా సోదరులు తనతో మాట్లాడారని, కేసీఆర్ కూతురే సారాయి అమ్మితే తప్పులేదు కానీ మేము గూడాల్లో సారా కాస్తే తప్పొచ్చిందా అన్నట్టు తనను ప్రశ్నిస్తే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. అంటే కవిత చేసిన పనుల వల్ల తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారిపోయిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా కవిత తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడేదని, ఇది కవిత అహంకారానికి నిదర్శనం అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఇక టీవీ9 స్టూడియోలో తాను కూర్చొని ఒక 20 లక్షల వాచ్ గురించి తాను ప్రస్తావించింది. అసలు ఉద్యమం సమయంలో పేదగా నీ పెళ్లికే డబ్బులు లేవన్నట్టు చాలా సందర్భాల్లో నువ్వు మాట్లాడి టీవీ9 డిబేట్లో కూర్చొని 20 లక్షల వాచ్ పెట్టుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. అయితే 20 లక్షల వాచ్ పెట్టుకున్న విషయాన్ని బయటకు చెప్పినందుకే దాదాపు 20 లక్షల మంది ఆడబిడ్డలు నీకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయలేదని, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి నువ్వే కారణమన్నట్లు కూడా నిరంజన్ రెడ్డి కవితపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 1.8% ఓటు తేడాతో మాత్రమే ఓడిపోయిందని, దాదాపు నీ చర్యల వల్ల నువ్వు లిక్కరు దందాలో నీ ప్రావీణ్యం ఉండడము, ఇలాంటి ఒక అహంకారపు మాటలు, అహంకారపు చేతుల వల్లనే దాదాపు 3 నుంచి 4% తక్కువ ఓట్లు పడ్డాయి పార్టీకి. అసలు నీ ప్రస్తావన లేకపోతే మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గెలిచేదన్నట్టు కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా తనను నీళ్ల నిరంజన్ అని పిలవమని ఎప్పుడు ప్రజలకు చెప్పలేదని ఆయన చెప్పారు. అది ప్రేమతోటి, అభిమానంతో తనను నీళ్ల నిరంజన్ అని పిలిచారని తాను చెప్తూనే, కానీ నేను పిలవమని చెప్పలేదు, కానీ నువ్వు పిలవనకపోయినా నీకంటూ ఒక పేరు ఇప్పుడు తెలంగాణ సమాజం ఇచ్చిందని, అదే లిక్కర్ రాణి అన్నట్టు కూడా ఆయన అభివర్ణించారు. మొత్తం మీద
మాస్ వార్నింగ్ ఇచ్చిన కవితకు అదే స్థాయిలో అంతే మాస్ కౌంటర్ ఇచ్చారు నిరంజన్ రెడ్డి. మరి వారు ఇక్కడితో కొనసాగుతుందా, ఇక్కడితో ఆగిపోతుందా, లేదంటే ఇంతకింతకు కొనసాగుతుందా అనేది అయితే ఖచ్చితంగా వేచి చూడాలి. అంతేకాదు కవిత చేస్తున్న అంటే కవిత ఎవరిని కాకపట్టడానికి, ఎవరిని మెప్పించడానికి, ఎవరిని సంతోషపెట్టడానికి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టి ఈ నియోజకవర్గాలు తిరుగుతూ గత ప్రభుత్వంలో చేసిన పనులను ఎండగడుతుందో అందరికీ తెలిసిందే అని చెప్పేసి నిరంజన్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే బీఆర్ఎస్ పార్టీపై విమర్శించడం ఏంటి అనేది ఆయన మెయిన్గా ప్రశ్నించారు. అంటే దీని వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదని ఇన్ని రోజులుగా ఆరోపణలు వచ్చాయి. కానీ కవిత వైఖరి చూస్తుంటే, కవిత మాటలు చూస్తుంటే ఖచ్చితంగా కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఏదైతే జాగృతి వేదికగా తాను బతుకమ్మ ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి బోనాలు ఎత్తడము, బతుకమ్మ చేయడము లాంటి కార్యక్రమాలతో విస్తృత ప్రచారం పొందింది. అయితే ఇప్పటి వరకు మేము మాట్లాడలేదు, కానీ ఇక మీదట మాట్లాడాల్సి వస్తుంది అంటూ నిరంజన్ రెడ్డి, మీరు బతుకమ్మ ఆడకపోతే అసలు తెలంగాణలో బతుకమ్మ చేయలేదా, మీరు బోనం ఎత్తకపోతే తెలంగాణ ప్రజలు ఎవరు బోనం ఎత్తలేదా అన్నట్టు కూడా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తనను ఒక చెల్లిగా, ఒక తల్లిగా అందరూ భావించారు కాబట్టి హక్కును చేర్చుకున్నారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోయి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు, కేసీఆర్ అభిమానులు ఊరుకోరు. ముఖ్యంగా తనలాంటి నికార్సైన బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరని చెప్పేసి నిరంజన్ రెడ్డి అయితే మాస్ కౌంటర్ ఇచ్చారు. చూడాలి మరి ఈ వివాదం తర్వాత జాగృతి అధ్యక్షురాలు కవిత ఏదైనా మాట్లాడతారా లేదా అనేది.